నియోజకవర్గంలోని బెండపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియాతో బాధపడుతున్న వారిని డిఎంహెచ్ఓ నరసింహనాయక్ పరామర్శించారు. గ్రామంలో ఉన్న ఆర్ఓ ప్లాంట్ ద్వారా రక్షిత మంచినీరు సబ్సిడీ ధరలకే గ్రామస్తులకు అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. వాటర్ శాంపిల్స్ సేకరించి టెస్టింగ్కు పంపిస్తున్నామని తెలిపారు. పెట్టేసి ఇలాగా ఎగిరేకేసి ఎలా ఉందమ్మా ఎన్ని వాంతులు ఇది మామూలు ఎక్కడ వాటర్ తాగుతారు బూత్ వాటర్ తాగుతారు పెట్టేసి ఇలాగా ఎగిరేకేసి ఎలా ఉందమ్మా ఎన్ని వాంతులు ఇది మామూలు ఎక్కడ వాటర్ తాగుతారు బూత్ వాటర్ తాగుతారు పెట్టేసి ఇలాగా ఎగిరేకేసి ఎలా ఉందమ్మా సర్వే చేసాము. ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ సోర్స్ అనేది పైన ట్యాంక్ నుంచి వస్తూ ఉంది. ఆ వచ్చే ట్యాంక్ ఒక చోట మనకి కొద్దిగా లీక్ కనబడతా ఉంది. సో అది నిన్న అంతా తీసి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలానే మనకి ఎక్కువ మంది పబ్లిక్ కొంతమంది మనకి వెల్ వాటర్ తాగుతారు. ఇక్కడ ఆ వెల్ వాటర్ కూడా కొంత కంటామినేట్ అయింది. ఆ వెల్ వాటర్ నుంచి తాగే వాళ్ళకి కూడా డయేరియా వచ్చింది. మనకి దాదాపు ఒక 9 కేసులు మనకి ఏరియా హాస్పిటల్ కింద మనం వైద్యం అందిస్తూ ఉన్నాము. అలానే ఇక్కడ మనకి జీజీహెచ్ విజయవాడలో 3 కేసులు డయేరియా కేసెస్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎవరు ఇబ్బంది పడే సిచ్యువేషన్ లేదు. ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేస్తూ ఉన్నాము, ట్రీట్ చేస్తూ ఉన్నాము. అలానే ఇప్పుడు ఆల్టర్నేటివ్ వాటర్ సోర్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా సోర్స్ కూడా ఇవాళ నిన్న కూడా ఇవ్వడం జరిగింది. బయట నుంచి ట్యాంక్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు. అలానే ఇక్కడ కొన్ని వాటర్ సిస్టమ్ ప్లాంట్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వమని చెప్పేసి. సో సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందండి. ఎక్కువ కేసులు ఏమి లేవు. నిన్న కొద్దిగా ఎక్కువ కేసులు వచ్చినాయి. అవి అన్నీ కూడా మేము ఆల్మోస్ట్ కేర్ తీసుకొని హెల్త్ స్టాఫ్ అందరూ ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎవరికైతే వాంతులు విరోచనాలు ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వైద్యం చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకు వచ్చినాయి అనేది కాజ్ అనాలిసిస్ చేయడానికి మనకి టెస్టులకి వాటర్ టెస్టులు అనేది పంపించడం జరిగింది, అనాలిసిస్కి పంపించడం జరిగింది.